బిగ్ బాస్ శనివారం ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. ఈ ప్రోమోలో నాగార్జున సార్ చాలా అంటే చాలా కొత్తగా ఆయన గ్రాండ్ లుక్‌లో ఉన్నట్టు కనిపించింది. ఈ ప్రోమోలో హౌస్‌మేట్స్‌ని కూడా ఆడుకున్నట్టుగా అండ్ అలాగే ఒక్కొక్కరికి తాళ్ళు చేసిన తప్పును కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా చూపించారు. ఇక ఈ ప్రోమో వరకు చూసుకున్నట్లయితే నాగార్జున సార్ అవినాష్‌ని మెచ్చుకున్నారు. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా వెళ్లారు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఇక అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం వల్ల డబుల్ ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నట్టుగా నాగార్జున సార్ చెప్పడం జరిగింది. అలాగే అవినాష్ని అభినందించడం జరిగింది. ఇక్కడ అవినాష్కి చాలా అంటే గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్టు ఫస్ట్ ఫినాలేకి ఇచ్చినట్టు కూడా చూపించారు. అండ్ అలాగే నాగార్జున సార్ కంటెస్టెంట్స్లను కూడా ప్రతి ఒక్కరికి బ్లాక్ కార్డ్, గోల్డెన్ కార్డ్ ఇచ్చుకుంటూ వాళ్ళు చేసిన తప్పులను ఒప్పులను చెప్పడం జరిగింది. మొదటగా నిఖిల్ని ఫస్ట్ బ్లాక్ కార్డ్ ఎవరికి ఇస్తామనుకుంటే నీ మనసులో ఏముంది చెప్పు అంటూ నిఖిల్ని అడగడం జరిగింది. ఆ తర్వాత రోహిత్ని అడగడం జరిగింది, నువ్వు ఎవరికి ఇస్తావు, ఇక్కడ గౌతమ్కి ఇస్తావా నిఖిల్కి ఇస్తావా అని చెప్పినప్పుడు గౌతమ్కి ఇస్తాను, ఇక్కడ నువ్వు బ్లాక్ కార్డ్ ఎవరికి ఇస్తావు అంటే పృథ్వీకి ఇస్తాను, ఎందుకంటే గేమ్స్ పరంగా పృథ్వీ సరిగా ఆడటం లేదు, ప్రతి ఫౌల్స్ అవుతాడని చెప్పేసి రోహిణి ఆడడం జరిగింది. ఇక్కడ పృథ్వీ నేను ఏం చేస్తాను చెప్పంటే నేను నీ గురించి కాదు, అక్కడ నాగార్జున సార్ అడిగింది చెప్పండి, పృథ్వీ అనడం లేదు, నేను నీ గురించి చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత నబిల్ని కూడా అడగడం జరిగింది, నబిల్ నువ్వు అసలు ఆడుతున్నావా సరిగ్గా లేదని చెప్పేసి. ఇక్కడ ప్రేరణకి నీకు బ్లాక్ కార్డ్ ఇవ్వడం వరకు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రేరణ నాగార్జున సార్ అడగడము. ఇక్కడ గౌతమ్ని ఇక్కడ బ్లాక్ కార్డ్ ఎవరికి ఇవ్వాలనుకుంటుంటే ప్రేరణ అని చెప్పడము, ప్రేరణ అక్కడ దానికి ఒప్పుకోవడము. ఎందుకు గౌతమ్ అని అంటే మొన్న మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ఫైనలిస్ట్ టాస్క్ పెట్టినప్పుడు ప్రేరణకి బ్లాక్ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఆ బ్లాక్ కార్డ్ ఇచ్చినప్పుడు ప్రేరణ ప్రవర్తన చాలా బాగలేదు అనుకుంటే వచ్చిన వాళ్ళపైన కూడా చాలా దురుసుగా ప్రవర్తించినట్టుగా అనిపించింది. దానివల్ల నేను బ్లాక్ కార్డ్ ఇస్తాను అని చెప్పేసి గౌతమ్ అనడము. ఆ తర్వాత నాగార్జున సార్ మళ్ళీ విష్ణుప్రియకి అడగడం, అసలు నువ్వు గేమ్ నీ గురించి ఆడుతున్నావా వేరే వాళ్ళ గురించి ఆడుతున్నావు అంటే, సార్ నేను నా గురించి ఆడుతున్నా అంటే, ఎందుకు నువ్వు ఏం ఆడుతున్నావు నీకు తెలుసా అన్నప్పుడు, సార్ నేను పాత సీజన్ చూసి వచ్చాను, వాళ్ళు ఎవరు టైటిల్ కొట్టిన వాళ్ళు గేమ్ గెలవాలని అయితే లేదు కదా, సో నేను అలా చూసే వచ్చానని చెప్పేసి అడగడం. అక్కడ నాగార్జున సార్ అక్కడ తోటి ఆడియన్స్ని కూడా అడగడం, ఇక్కడ విష్ణుప్రియ అభిప్రాయం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి విష్ణుప్రియని అడగడం జరిగింది. అక్కడ విష్ణుప్రియ సో సారీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఈ ప్రోమో కూడా చాలా గ్రాండ్గా అండ్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా కూడా అనిపించినట్టుగా అనిపించింది. ఇలాగే బిగ్ బాస్ తాజా అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకే వస్తూనే ఉంటాము, చూస్తూనే ఉండండి. జేఎన్బీ మీడియా కీప్ సైనింగ్ ఆఫ్.